అందరికీ నమస్కారం. తెలుగు వన్ డైలీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. 28 డిసెంబర్ 2020 ఈనాటి ముఖ్యాంశాలు. ప్రైవేట్ కాలేజీల్లో చదివే పీజీ విద్యార్థులకు 2020-2021 విద్యా సంవత్సరం నుంచి జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలను నిలిపివేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవోపై టీడీపీ నేత నారా లోకేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పటికే ఎన్టీఆర్ విదేశీ విద్యా పథకాన్ని నిర్వీర్యం చేశారు. ఇప్పుడు ఏకంగా ప్రైవేట్ కాలేజీల్లో చదివే పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేసింది వైకాపా ప్రభుత్వం. ఈ చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాను. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం మంచిది కాదు జగన్ రెడ్డి గారు అని లోకేష్ అన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అంతర్వేది రథం దగ్ధం ఘటన మిస్టరీ ఇంకా వీడలేదు. పోలీసులు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదు. అయితే జగన్ ప్రభుత్వం రథం దగ్ధం ఘటనను పక్కన పెట్టి కొత్త రథం తయారీపై విస్తృతంగా ప్రచారం చేసుకుంటోంది. సెప్టెంబర్ 6న అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించిన రథం అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనపై అప్పటి నుంచి పోలీసులు విచారణ చేపట్టారు. దీనిపై అన్ని రాజకీయ పార్టీలు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఈ దర్యాప్తును ప్రభుత్వం సీబీఐకు అప్పగించింది. అయినా ఎలాంటి పురోగతి లేదు. తాడిపత్రిలో ఘర్షణలకు సంబంధించి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పోలీసులు అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. దాంతోపాటు ఆయన కుమారులు హర్షవర్ధన్, సాయి ప్రతాప్ పైన హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి సహా మొత్తం 15 మందిపై పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. శ్రీనివాస్ అనే అడ్వకేట్ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే, ఆయన తనయులు, అనుచరులపై కేసు నమోదు చేసినట్టు తాడిపత్రి డీఎస్పీ చైతన్య తెలిపారు. తెలంగాణలో గత 24 గంటల్లో 472 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో 2 ప్రాణాలు కోల్పోగా అదే సమయంలో 509 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,84,863కు చేరింది. మృతుల సంఖ్య మొత్తం 1,531కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 6,579 యాక్టివ్ కేసులున్నాయి. కర్ణాటకలోని తమ పార్టీ జేడీఎస్ ను నాశనం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఆ పార్టీ అధినేత దేవగౌడ ఆరోపణలు గుప్పించారు. కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య నేతృత్వంలో ఈ ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రయత్నాలన్నీ విఫలమవుతాయని, తమ పార్టీకి బలమైన మూలాలున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జేడీఎస్ సొంతంగా నిలబడగలుగుతుందని, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ కాంగ్రెస్ బీజేపీలకు వ్యతిరేకంగా పోరాడుతుందని చెప్పారు. భారత్లో గత 24 గంటల్లో 18,732 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,87,850కు చేరింది. గడిచిన 24 గంటల సమయంలో 279 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,47,622కు పెరిగింది. ప్రస్తుతం 2,78,690 యాక్టివ్ కేసులున్నాయి. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. ఇల్లినాయిస్లోని ఆక్స్ఫోర్డ్లోని డాన్ కార్టర్ లేన్లో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరుపుతూ రెచ్చిపోయాడు. దీంతో 3 మృతి చెందగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కరోనా మహమ్మారే మానవాళి ఎదుర్కొనే చివరి సంక్షోభం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. పర్యావరణ మార్పులను నివారించని పక్షంలో ప్రజారోగ్యం మెరుగుపరిచేందుకు చేస్తున్న ప్రయత్నాలకు అధోగతి తప్పదని WHO చీఫ్ టెడ్రోస్ అధానన్ వ్యాఖ్యానించారు. సంక్షోభ సమయాల్లో డబ్బులు వెదజల్లుతూ తాత్కాలిక పరిష్కారాల కోసం ప్రయత్నించే ప్రభుత్వాల వైఖరిపై కూడా ఆయన మండిపడ్డారు. ఈ దూరదృష్టిలేమి ప్రమాదకరమని, అప్పటికప్పుడు పరిష్కారాల కోసం వెతుకులాడకుండా దీర్ఘకాలిక వ్యూహాలను అమలు చేయాలని కోరారు. కరోనా సంక్షోభం నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఏపీలో గడిచిన 24 గంటల్లో 46,386 కరోనా టెస్టులు నిర్వహించగా 349 మందికి పాజిటివ్ అని తేలింది. అదే సమయంలో 422 మంది కరోనా నుంచి కోలుకోగా 2 మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 8,81,061 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,70,342 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,625 కాగా మొత్తం మరణాల సంఖ్య
7,094కి చేరింది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై జగన్ ప్రభుత్వం కొత్త సంవత్సరం నుంచి జరిమానాల కొరడ జలిపించనుంది. 10 రెట్లలో ఫైన్లు పెంచేసిన ప్రభుత్వం 1000 నుంచి లక్షల రూపాయల వరకు జరిమానాలతో వాహనదారుల వెన్నులో వణుకు పుట్టించనుంది. ట్రాఫిక్ రూల్స్ సంబంధించిన నిబంధనలకు సవరణ చేస్తూ అక్టోబర్లో ఇచ్చిన జీవో జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం హెల్మెట్ లేకుండా బైక్, సీట్ బెల్ట్ లేకుండా కారు నడిపితే 1000 రూపాయల ఫైన్ తప్పదు. ఇక సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే ఏకంగా 10,000 ఫైన్ విధించనున్నారు. శ్రీశైలం దేవస్థానంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. 9 మంది ఉద్యోగులను బదిలీ చేస్తూ ఆలయ పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీశైలం గోశాల పర్యవేక్షకురాలు సాయి కుమారిని ఆ పోస్టు నుంచి బదిలీ చేశారు. కాగా గత కొద్ది రోజులుగా శ్రీశైలం గోశాలలో ఆవులు చనిపోతున్నాయంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. గోవుల విషయంలో తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. రజాక్, చక్రపాణి కలిసి శ్రీశైలం దేవస్థానంలో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో గోశాల ఉద్యోగుల బదిలీపై సర్వత్రా చర్చ జరుగుతోంది. గన్నవరం వైసీపీలో మరోమారు వర్గపోరు బట్టబయలైంది. గన్నవరం మండలం గొల్లనపల్లిలో ఇళ్ల పట్టాల పంపిణీ రసాభాసగా మారింది. ఎమ్మెల్యే వంశీ, యార్లగడ్డ వెంకట్రావు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వేదికపై ఎమ్మెల్యే వంశీ సమక్షంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఇరు వర్గాలకు పోలీసులు సర్ది చెప్పారు. అమరావతిని ఏకకుల ప్రాంతం అని పేర్కొన్నారంటూ సీఎం జగన్ పై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా స్పందించారు. అమరావతిలో 50% పైగా దళితులు ఉన్నారని, సీఎం జగన్ వ్యాఖ్యలు సమంజసంగా లేవని అన్నారు. సీఎం జగన్ గణాంకాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి అమరావతిలో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టొద్దని స్పష్టం చేశారు. అమరావతిపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు కనీస పరిజ్ఞానం లేకుండా చేసినవని అర్థమవుతోందని అన్నారు. రైతు బంధు నగదు పంపిణీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. సోమవారం నుంచి జనవరి వరకు రైతు బంధు ఆర్థిక సాయం అందజేయాలని అధికారులను ఆదేశించారు. కాగా యాసంగి సీజన్లో 61.49 లక్షల మంది రైతులకు 7,515 కోట్ల పంట సాయం అందించనున్నారు. 1.52 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములకు ఎకరానికి 5,000 చొప్పున పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలో ప్రతి రైతుకు డబ్బులు నేరుగా బ్యాంకులో జమ చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హైదరాబాద్ అపోలో హాస్పిటల్ నుంచి ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల బీపీలో హెచ్చుతగ్గుల కారణంగా ఆయన హాస్పిటల్ పాలయ్యారు. అన్నాత్తే చిత్రం షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన రజనీకాంత్ అస్వస్థతకు గురికావడంతో జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్కి తరలించారు. రజనీకి చికిత్స చేసిన వైద్యులు ఆయన కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలోనే కరోనా టీకా తీసుకోబోతున్నారు. ఆ దేశం అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వి టీకాను ఆయన తీసుకోనున్నట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి డిమిట్రీ పెస్కోన్ తెలిపారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు పుతిన్ సిద్ధంగా ఉన్నారని, ఇందుకు సంబంధించిన విధి విధానాలు పూర్తయిన వెంటనే ఆయన టీకా తీసుకుంటారని పేర్కొన్నారు. ఈ నెల మొదట్లోనే రష్యాలో స్వచ్ఛంద వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది. ఇవి ఈనాటి ముఖ్యాంశాలు. మరికొన్ని ముఖ్యాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం. ఈ షోని క్రమం తప్పకుండా వినాలనుకుంటే మీరు ఈ షో వింటున్న ప్లాట్ఫామ్లో కానీ, లేదా గూగుల్ పాడ్కాస్ట్, యాపిల్ పాడ్కాస్ట్, గానా మరియు ఏ ఇతర పాడ్కాస్ట్ యాప్లోనైనా సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త ఎపిసోడ్ వచ్చినప్పుడు మీకు అప్డేట్ వస్తుంది. అంతవరకు సెలవు, నమస్కారం. క్రికెట్ అంటే నా దృష్టిలో ఒక మ్యాజిక్. అసలు ఆకలి మర్చిపోయి ఆడిన రోజులు అవి, క్లాసులు ఎగ్గొట్టి ఆడిన రోజులు. అంతేకాదు, అనుకున్నది సాధించడం కోసం ఏమైనా చేయొచ్చు అని నేర్పేదే క్రికెట్. వెల్, నాకు క్రికెట్ ఏంటంటే ప్రాబబిలిటీ, ప్రెడిక్టబిలిటీ అండ్ టీమ్ వర్క్. అండ్ ఈ షోలో ఇవన్నిటిని కలగలిపి మేము డిస్కస్ చేయబోతున్నాం. ఇద్దరు దోస్తులు కూర్చొని క్రికెట్ గురించి మాట్లాడుతూ పోట్లాడుతూ చేసే అల్లరి మీరు కూడా వినాలి అనుకుంటున్నారా? అయితే స్పాటిఫైలో కానీ, గూగుల్ పాడ్కాస్ట్ లో కానీ, లేదా యాపిల్ యూజర్ అయితే యాపిల్ పాడ్కాస్ట్ లో తెలుగు వన్ క్రికెట్ పాడ్కాస్ట్ అని సెర్చ్ చేసి వినండి. గుర్తుంది కదా, తెలుగు వన్ క్రికెట్ పాడ్కాస్ట్ విత్ మురళీకృష్ణ అండ్ ఆర్జే అభిలాష్.